ధనురాశి మూల 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ మొదటి పాదము. వీరికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6గా ఉన్నాయి. ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా ఆచి తూచి అడుగు వేయవలసి ఉంటుంది. ఆదాయంకు మించిన ఖర్చులు, రుణబాధలు, అపనిందలు, చోరభయం, నమ్మిన వారే వీరిని మోసం చేస్తారు. ప్రతి పనిలో కాలయాపన, వ్యతిరేకత ఉంటుంది. శుభకార్యములకు ఆటంకం కలుగుతుంది. ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహించాలి. విలాసవంతమైన జీవితం ఉంటుంది. వీరికి నరఘోష ఎక్కువగా ఉంటుంది. ఊహించని సమస్యలు వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వీరు వారి విషయంలో కంటే ఇతరుల విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. అందువలన కొంతవరకు ఇబ్బందులు పాలవుతారు. వీరు అందరికీ నచ్చినట్లు మాట్లాడతారు. ఉద్యోగస్తులకు అన్ని విధాలా బాగుంటుంది. శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది. ఆదాయం ఎంత వచ్చినా అది నీళ్ళలా ఖర్చు అయిపోతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో స్థిరత్వాన్ని పొందగలరు. విద్యార్థులు మిశ్రమ ఫలితాన్ని పొందుతారు. దత్తాత్రేయ స్తోత్రము, హయగ్రీవ స్తోత్రము చదవడం వలన జ్ఞాపక శక్తి పొందుతారు. ఈ రాశి స్త్రీలకు పరిస్థితుల్లో ఆకస్మికంగా మార్పులు కనిపిస్తాయి. అన్నిటా చికాకులు, మనశ్శాంతి లేకపోవడము జరుగుతుంది. సంతానం వలన ఇబ్బందులు ఉంటాయి. రైతులకు సామాన్య ఫలితాలు ఉంటాయి. వ్యాపారస్తులకు మిశ్రమంగా ఉంటుంది. ఈ రాశి వారు శివునికి అభిషేకము, సుబ్రహ్మణ్య స్వామికి పూజలు, వెంకటేశ్వర స్వామిని పూజించాలి.